ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయాల బాట పట్టింది. ఆరంభంలో కాస్త ఇబ్బంది పడినా ఆ జట్టు వరుసగా 2 మ్యాచ్ల్లోనూ గెలిచింది. ఇక ఐపీఎల్ మాజీ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో బ్యాట్ బంతితో ఆదరగొట్టిన చెన్నై 32 పరుగులతో కోల్కతాపై గెలిచింది. మరోవైపు నైట్ రైడర్స్ ఆడిన 5 మ్యాచ్ల్లోనూ 4గింట్లో ఓడగా ఓ మ్యాచ్ రద్దయింది. ముందుగా చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. ఛేదనలో కోల్కతా 20 ఓవర్లలో 160 పరుగులకే పరిమితమై ఓడింది. ఈ మ్యాచ్లో 3 వికెట్లు తీసిన చెన్నై స్పిన్నర్ నూర్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అయితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగైన సీఎస్కే వరుసగా 2 మ్యాచ్ల్లోనూ గెలిచినప్పటికీ ఫీల్డింగ్ వైఫల్యం ఇప్పుడు కొత్త సమస్యగా మారింది. కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో సులువైన క్యాచ్లను కూడా ఆ జట్టు ఫీల్డర్లు జారవిడిచారు. అందులో కెప్టెన్ రుతురాజ్, సర్ఫరాజ్ ఖాన్ అయితే చేతిలో పడిన వాటిని వదిలేయడం అభిమానులను బాధించింది. చివరకు సీఎస్కే విజయం సాధించింది కాబట్టి విమర్శలెదురవలేదు. అయితే తమ ఫీల్డింగ్కు సంబంధించి తాము ఎలాంటి సాకులు చెప్పబోమని, ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని కెప్టెన్ రుతురాజ్ స్పష్టం చేశాడు. చెన్నై పిచ్పై మంచి స్కోర్నే డిఫెండ్ చేసి విజయం సాధించడం ఆనందంగా ఉందని, పిచ్లో నాటకీయ మార్పులు చోటు చేసుకున్నాయని రుతురాజ్ తెలిపాడు. కొన్నిసార్లు టర్నింగ్ వచ్చిందని, మరికొన్నిసార్లు సహకారం లభించలేదని అన్నాడు. ఈ పిచ్పై తొలుత కనీసం 220 పరుగులు చేస్తేనే విజయావకాశాలు ఉంటాయని భావించామని, కానీ మ్యాచ్ జరిగే కొద్దీ 190 పరుగులు కూడా కాపాడుకోవచ్చని అర్థమైందని చెప్పాడు. బౌలింగ్ వేసేటప్పుడు పవర్ ప్లేలో కీలక వికెట్లు తీయడం మాకు కలిసొచ్చిందని, జట్టులోని ప్రతి బౌలర్కు తమ పాత్రేంటో తెలుసునని అన్నాడు. పరిస్థితులను త్వరగా అలవర్చుకొని జట్టు అవసరాలకు తగ్గట్టు స్పందించారని రుతురాజ్ కొనియాడాడు. ఈ మ్యాచ్లో కొన్ని క్యాచ్లు అందుకోలేకపోయామని ఒప్పుకున్నాడు. మరోవైపు చేతులకు ఎక్కువగా చెమట పట్టడంతో క్యాచ్లను అందుకోవడం కాస్త కష్టమైందని గుర్తు చేశాడు. అయితే దీన్ని తాము సాకుగా చెప్పడం లేదని, ప్రతి క్యాచ్ను అందుకోవాల్సిందేనన్నాడు. ఈ విషయంలో ఇంకా మెరుగవ్వాల్సిందేనని, బౌలర్లు చాలా కష్టపడి వేసినప్పుడు క్యాచ్లను వదిలేయకూడదని రుతురాజ్ తెలిపాడు. ఇక నా ఫామ్ పైన ఆందోళన లేదని, ఫిట్నెస్ పరంగా మానసికంగానూ చాలా బాగున్నానని అన్నాడు.